యా ఇప్పుడు మన అక్క చాలా మంచిది. మా యొక్క గిరిజన బిడ్డ మా యొక్క చాలా బ్రహ్మాండంగా బీసీల కోసం మాట్లాడుతుంది చూడరా. బీసీ రిజర్వేషన్ల పెంపుకు లైన్ క్లియర్ అయిందంట. పంచాయతీరాజు మున్సిపల్ చట్ట సవరణ బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం చేసింది. స్థానిక మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు 42% కోటా మార్గం సుగమం. బీసీ వర్గాలకు చారిత్రాత్మక విజయం సీతక్క గారు. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం మంత్రి శ్రీధర్ బాబు. ఎందుకంటే సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, సామాజిక న్యాయం బీసీ. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ ముఖ్యమంత్రి, తర్వాత వెంకరెడ్డి బీసీ మంత్రి, తర్వాత మన శ్రీధర్ బాబు అన్న మంత్రి బీసీ, తర్వాత మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీసీ మంత్రి, తర్వాత ఇంకొక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ, తర్వాత ఇంకొక ఆయన జూపల్లి కృష్ణారావు బీసీ, తర్వాత ఇంకొక ఆయన తుమ్మల నాగేశ్వరరావు బీసీ. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ. ఉంచరా మీరు? నేను ఉంచితే మళ్ళీ కోపం వస్తుంది వాళ్ళకు. మీరన్నా ఉంచరు, ఎట్లా సిగ్గొస్తుంది సామాజిక న్యాయం అన్నీ. ఎవరో కాంగ్రెస్ పార్టీ ఎంతమంది ఎమ్మెల్యేలు? సామాజిక న్యాయం అంటే 42% ఉన్నామని చెప్పేటోనికి ఏమో 56%, 56% అని చెప్తానికి ఏమో ముఖ్యమంత్రి సీట్ వద్దట. సామాజిక న్యాయం మంత్రులు అవసరం లేదు, ఎమ్మెల్యే అవసరం లేదు, బలహీన వర్గాల ప్రభుత్వం కాదు. అందుకే పక్కన వలగొడతారు జనాలు. ఇప్పుడు ఇంకా చూడరా, అపశకునం మాటలు మాట్లాడకండి మంత్రి పొన్నం. ఫస్ట్ నువ్వు పెద్ద అపశకునం మా బీసీలకు. కాంగ్రెస్ పట్ల అపశకునం అయిన వాడు అంటే నువ్వే. మా బీసీలను మోసం చేసి దొరలకు రాజ్యం దోసిపెట్టినారు. మాకు డెడికేషన్ ఉంది కాబట్టే ముందుకు వెళ్తున్నామని మంత్రి వాకిడి సీఆర్ గారు, మా అన్న బీసీ బిడ్డ. కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్ లో ఏం చేస్తాడు మా అన్న ఆది శ్రీనివాస్ బీసీ బిడ్డ మాట్లాడతాడు. అన్న బీసీలకు బీసీలు ఎగేసినారు మిమ్మల్ని. ఏం నాడన్నా మీకు మైక్ ఇచ్చినాడే? మీకు మైక్ ఇచ్చి మీకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చి కూడా మా బీసీల వల్లనే. మిమ్మల్ని ఎవరు గౌరవించలే, మా భయం మిమ్మల్ని గౌరవించడం చేసింది. సీనన్న సభకు కేసీఆర్ రాలే, కరెక్ట్ మాట్లాడినా. మనన్న సభకు రోజు వచ్చిండు, బరాబరు వచ్చింది. ఏం పొడిచిండే? రైతు బంధు ఇచ్చిండా? రుణమాఫీ చేసిండా? ఆరోగ్యాలను ఇచ్చిండా? ఇందిరమ్మ రాజ్యం ఎగిరిపెడుతుందా? చెప్పరాదన్న. ఆది సీనన్న అది కూడా చెప్పాలి, అది చెప్పరు. డిక్లరేషన్ ఒక్కటే కాదు, డెడికేషన్ కూడా ఉండాలి కేటీఆర్ అంటుండు. షబ్బాస్ తగ్గేలేదు పరిగా ఇంతవరకు ఉన్నది. ఇప్పుడు ఏకగ్రీవంగా 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్కు ఆమోదం తెలిపిర్రు సభ. కానీ ముందర వాళ్ళని రామారావు అంటే రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో చేసాలి. అది చేయనంత వరకు మీరు ఎన్ని వేషాలు వేసినా ఊసలవేలి రంగును మారినట్టే ఉంది మీ వ్యవస్థ. ఓసారి పార్టీ పరంగా, ఓ పారి రిజర్వేషన్ కొత్తాం, ఓ పారి ఆర్డినెన్స్, ఓ పారి పార్లమెంటు కొట్లాట, ఒకసారి ఢిల్లీ పోరాటం. ఈ లంగేశాలు కాదు, చిత్తశుద్ధి కావాలంటారు. చిత్తశుద్ధి లేని శివుని పూజ ఎన్నిసార్లు చేసిన ఉపయోగం ఏమిరా అని అంటాడు. నాకేం సంబంధం లేదా? ఇంకా చూడు, నేడు గవర్నర్ అఖిలపక్షం పోదంట. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఆమోదించాలని వినతి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు ప్రెసిడెంట్లకు పొన్నం లేఖ రాసినట. అసెంబ్లీలో కలిసి విజ్ఞప్తి చేసిన మంత్రి. ఇంతవరకు ఇది కేసీఆర్ తెచ్చిన చట్టాలే గుదిబండలు అయినాయి. అసలు కేసీఆర్ లంగాయను, కేసీఆర్ చంపురి నిమ్మలం, కేసీఆర్ చంపురి కాంగ్రెస్ అందరూ కలిసి మేడిగడ్డను బాంబులేట్ చేసారు కదా. ఈ కేసీఆర్ అయితే మీకు పీడ అవుతుంది. మీరందరూ ఆంధ్రలో మోసేది తాగొచ్చు, ఆంధ్రలోకి నీళ్లు దోసిపెట్టచ్చు, కరెంటు దోసిపెట్టచ్చు, అన్ని దోసిపెట్టచ్చు. మళ్ళీ తెలంగాణ పోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేద్దాం పడ్రి సంపురి కేసీఆర్ని. అంటే తప్పే ఉందా? కేసీఆర్ అంత పాపాతులు ఉన్నాడు ఈ భూమి మీద. బలిసి కండకావరం ఎక్కి ఆంధ్రోని కాడ మోసేదిని లాగొద్దు, తెలంగాణ బిడ్డనని చెప్పుకొని బతకాలని చెప్పింది కదా కేసీఆర్. గట్లెందుకు బతకాలి? వైఎస్ రాజశేఖర సంకనాకాలే, చంద్రబాబు నాయుడు మోసేదిని లాగాలి, అసలు ఎంగిల్ మెతుకు తిని రాజకీయం చేయాలి. మనకెందుకు తెలంగాణ? సంపురి కేసీఆర్ నిమ్మలంగా. సిగ్గి శరం ఇజ్జతి మానం ఏమైనా ఉన్నా అది కాంగ్రెస్ వారికి. గుదిబండలైనా ఈ బతుకులకు 50% రిజర్వేషన్లు పరిమితం చేసిర్రట సీఎం రేవంత్ అంటాడు. బీఆర్ఎస్ నేతలు చేసిన పాపాలు మేము గడుగుతున్నాం. హార్పిక్ పెట్టి కడతారు. ఎట్లా కడుతారు? హార్పిక్ బాత్రూమ్ క్లియర్ పెట్టుంటుందా? నీట్గా అవుతుంది. ఇట్లా గీత గీస్తారు అంటుంది. ఇట్లా
గీత గీయంగా అంత క్లీన్ గా కడుతుర్రా పాపాలను. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం వాళ్ళకు ఇష్టం లేదు. అందుకే బీసీ ముఖ్యమంత్రి, బీసీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే, బీసీ ప్రెసిడెంట్ అని బీసీలో. ఇప్పుడు మీ దాంట్లో మీకు ప్రేమ లెస్తుంది కదా. ఢిల్లీలో ధర్నా చేస్తే అటువైపు కూడా రాలేదని కామెంట్. మందికి మంగళారతి మనకు శనార్థం చెట్ట చెప్పి పని చేయాలి. మీరు ఢిల్లీకి పోయి పిక్ వచ్చిందా, ఫోర్స్కి వచ్చిందా, ఏం పిగలే కదా. మీకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసే చిత్తశుద్ధి లేదు. అది తిడతలం అయిపోయింది. అది మీరు చెప్పుడు ఎందుక? మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు మళ్ళీ చెప్తాడు మీరు లంగలని. మీ చెప్పుడేది మీ గురించి కొత్తగా? మీ ఓడే అంటాను కదా. మేము చెప్పాలా మీ గురించి, మీ సకమయంలోని? బీసీ డిక్లరేషను తర్వాత ఏందా కాళేశ్వరం కమిషన్ అయిపోయిందా? మరి ఫార్ములా ఈ రేసు గొర్రెల స్కామ్ ఇంకోటి పట్టుకోరా రేపు. మరి ఉందా అసెంబ్లీ అలా? ఆదివారం నాటే ఉంటుంది, సోమవారం నాడు ఉండదు. నైట్ 20 గంట ఇంక మరి లేచిరో లేవలేదు అన్నారు. నేను అందరు ప్రిపేర్ అయ్యి తలకాయ నిండా ప్రిపేర్ అయ్యి వస్తారు కదా, అందువల్ల లేకపోవచ్చు. మరి వస్తారా రారా తెలియదు. బస్సు డ్రైవర్లకు ఇక నో సెల్ ఫోన్ అట. పైలట్ ప్రాజెక్ట్ గా రాష్ట్రంలోని 11 డిపోల్లో అమలుకు నిర్ణయం. ఇది సక్సెస్ అయితే రాష్ట్రం అంతటా అమలు చేసే అవకాశం ఉందంట. మరి బస్సు డ్రైవర్ల కంట మరి ఇయరటమే సెల్ఫోన్ ఇయరట. మరి మంచిదేనా ఓ రకంగా? నేను రేవంత్ అన్ని లంగమాలు చెప్పను వాస్తవం కదా. మరి డ్రైవర్లకు బస్సు ఫోన్ ఇవ్వకపోతే చక్కగా బండి తోలుతారు. బండి మీద సోకు ఉంటుంది, ఫోన్ మీద లేకుండా ఉంటుంది. అదొకటైతే మంచి నిర్ణయమే. పైలట్ అట, ఉన్న పైలట్ అందరూ పొడిచారు. ఈ పైలట్ పొడుతాను ఇప్పుడు. ఈ పైలట్ పొడిచి అక్కడ పోయి పేల్పించిండు, ఇక్కడికి వచ్చి పేల్పిస్తారు ఇప్పుడు అందరూ. ఇక మరి నరేంద్ర మోదీ గారు చైనాకు పోయిరు, చైనాలో ఉన్నారు. నిన్న కూడా మనం చదివినాం. మరి ఇలా ఏమొస్తుంది చూడరా. కలిసి నడుద్దాం, ఇండియా చైనా సంబంధాలకు పరస్పరం నమ్మకం, గౌరవం అవసరాలే ప్రాతిపదికని నరేంద్ర మోదీ గారు చైనాతో కలిసి నడుద్దామా, అమెరికా బద్దలు బాసింగాలు చేయడం 2 వందలు తీరుద్దాం అంటున్నాడ. మరి వాళ్ళు ఏమంటారు? ఇరు దేశాల మధ్య 285 కోట్ల ప్రజల సంక్షేమంతో ముడిపడి ఉంది. 140 బార్డర్లో ఉద్రిక్తతలు తగ్గినాయి. మానవ సరోవర్ యాత్ర ప్రారంభం. 2 దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు స్టార్ట్ అవుతాయట. SCO సమిట్ వేదికగా చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ తో ప్రధాని భేటీ అయిండు. టెర్రరిజం పై పోరాటానికి మద్దతు తెలిపే జిన్పింగ్ ఎలిఫెంట్ డ్రాగన్ ఏకతాటిపైకి రావాలి, ప్రత్యర్థులుగా కాకుండా ఫ్రెండ్స్ గా ఉండని ఆకాంక్ష. నేడు పుతిన్ తో భేటీగా ఉన్న నరేంద్ర మోదీ గారు. ఈ కరచాలనం అనేది ఏదైతే నరేంద్ర మోదీ గారు జిన్పింగ్ తో కరచాలనం చేసిండో అది నిజంగా చిసతో ధర్మంగా చేసిన కరచాలనం అయితే అమెరికాను కాదు దాని అమ్మను కూడా దెబ్బకొట్టచ్చు. ఇలా చైనా భారత్ కలిస్తే అమెరికాను కాదు దాని అమ్మను కూడా దెబ్బకొట్టచ్చు. అగ్రరాజ్యానికి మించిన రాజ్యం ఏర్పాటు కావచ్చు 2 కలిస్తే. మరి వాళ్ళు దొంగలు ఎప్పుడెట్టుండో తెలియదు. నరేంద్ర మోదీ గారితో ఆకాంక్షిస్తున్నారు. అది జరుగుతుందా జరగదా తెలియదు. ఇక ఇలా పుతిన్తో మాట్లాడి మరి ఆ యుద్ధాలను ఆపడానికి ఒక ప్రయత్నం చేయబోతారట. ఇంతవరకు అందమైన శిలిక మన అందమైన వెలుగు రాసింది రేవంత్ రెడ్డి వెలుగు. ఇంకా పేపర్ మొత్తం నింపేసింది. అలా అయిపోయిందా? ఇక దాదాపు అందరూ జోకుడు కానీ ఇదే వార్తలు రాసిరు. ఏమన్నా స్పెషల్ ఉంటే చూపిస్తానా, ఇంకా లేకపోతే ఏం చూపాను. కాంగ్రెస్ భరోసాల మ్యాచ్ ఫిక్సింగ్ లో కాళేశ్వరం నివేదిక ఉందంట. కేసీఆర్ హరీష్ రావుల అవినీతిని అందులో ఎందుకు ప్రస్తావించలేదు భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు. మహేశ్వర్ అన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఓకే శబాష్, మంచిగానే ప్రశ్నించిండు. అవినీతి అంటాను కదనే. మన తెలంగాణ రాష్ట్రంలో గత 20 నెలలుగా అటు పోతే పోతిరెడ్డిపాడు, అటు పోతే నాగార్జున కుడి కాలువ, మన నిన్నవన్న ఇంకోటి అలానే ఇంకోటి ఉన్నది. ఇప్పుడు ఇన్ని రకాలుగా నష్టం జరుగుతుంది. మన నాన్నేమో దాని పేరేం పేరా పోచారం డ్యామ్ అన్నారు. ఒకడు రేవంత్ మన తొలి వెలుగు, రేవంత్ మన తొలి వెలుగు. నాకు వేరే ఛానల్ తెలియదు. రేవంత్ తొలి వెలుగు ఏమంటాను తెలుసా? పోచారం బ్రహ్మాండంగా ఉందంట. పోచారం అందాలు చూడాలట. పోచారం ఎగురు పెడుతుందంట. ఏం పేరు? రేవంత్ తొలి వెలుగు. రేవంత్ కోసమే మన తొలి వెలుగు. కాబట్టి మన తొలి వెలుగు రేవంత్ ఏమంటుందంటే పోచారం 100 ఏళ్ల ప్రాజెక్టు అందాలు చూడమంటుంది, కానీ మేడిగడ్డకు రానంటుంది.
నేను రాను బిడ్డో మేడిగడ్డకు, నేను ఓత బిడ్డో పోసారము పొడుతానికి అడిగి పోయి పొడిచి వచ్చినాం. పేమెంట్ అందిందేమో మరి నిన్న, తెలియదు మరి మనకు. పేమెంట్ అందుతోనే వస్తాయి గస మంచి వీడియోలు. ఇక మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ గురించి రాలేదు అంటాండా, అది మా అన్న చెప్పిండు. ఇది మన దగ్గరేనా? ప్రధాన దేవాలయాలకు కొత్త హంగులంట. 2202 కోట్ల అంచనాలతో భక్తుల సౌకర్యాలకు బృహత్ ప్రణాళికలు. జాబితాలో బాసరా, భద్రాచలం, కాళేశ్వరం సహా 10 క్షేత్రాలు. ఆ కాళేశ్వరుడు బతికుంటే మాకు అంటారుగా గజ్జని బతంగానే మిమ్మల్ని గురగొడాలని కోరుతున్నామే. కాళేశ్వరుని తెలంగాణ రాష్ట్రపతి ఏం కోరుతుంటే ఫస్ట్ ఈ ప్రభుత్వం గురగొడవా దేవుడా, పుణ్యం ఉంటుందంట అన్న మేమైతే గంతే. స్తంభాలు గురి ట్రాన్స్ఫార్మర్ ముగినాయట. మన రేవంత్ జ్యోతి ఇక తీసుకెళ్ళి కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ చేస్తాం, చంద్రబాబు నాయుడు మోసేది నీళ్ళు తాగుతాం, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మోసేది నీళ్ళు తాగుతాం, ఎంగిలి వెతుకులు తింటాం, రాతలు రాస్తాం, రోతలు చేస్తాం, కోటు సంపాదిస్తాం, జర్నలిజంలో బ్రోకరిజం చెప్తాం. రేవంత్ జ్యోతి ఏమంటుందంటే విచారణకు అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయించింది. కేసీఆర్ పాపమే, కేసీఆర్ పాపం, రేవంత్ కు జ్యోతి, తెలంగాణకు చీకటి. ఈ రాతలు రాసే రోతగాని గురించి నీ పెద్దగా మాట్లాడినా పాపం ఇది డిసైడ్ చేసిండు కేసీఆర్ పాపం. నీకు అయిపోయా ఇంకెందుకు మరి? కేసీఆర్ పాపం ఏందిరా అంటే కేసీఆర్ చేసిన ఈ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పాపం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 2 పంగలు చీరకుండా వదిలిపెట్టినావా? అయి రామోజీ బిలింజడిలో లచ్చ నాగలి వెళ్ళి తింతని అక్కయ్యలా. కేసీఆర్ దేవుడైతుండరా, కేసీఆర్ దేవుడైతుండే. కేసీఆర్ ఎందుకు పాపాత్ముడైనంటే మీ ఆంధ్ర పెత్తందారుడి మీడియా ఛానల్ పండబెట్టి పంగలు చీరకుండా వదిలిపెట్టి పాపాత్ముడు అయిపోయిండ్రా రాధాకృష్ణ పాపాత్ముడు అయిపోయినాడు. అట్లుంది కొడుకులకు. ఇంకా బీఆర్ఎస్ వల్లే ఆగిన బిల్లులు. ఓహో అట్లా మరి కేసీఆర్ 37% రిజర్వేషన్ కావాలన్నాడు కదా, మరి దాని చోటు చెప్పలేమిరా? రాదా సిగ్గి రాదా నీకు? రాదా నీకు సిగ్గి రాదు? ఇంకా అయిపోయా ఇవి వస్తుంది మనకెందుకురా సిగ్గి? 10 సంపాదిస్తున్నాక దండిగా కార్ డ్రైవర్ పోయి ఇప్పుడు ఓనర్ అయితే బండికి. బీఆర్ఎస్ బహుజన రాష్ట్ర సమితి బీసీ కోటాపై కాంగ్రెస్ కృషి తెచ్చుతుంటే ఢిల్లీలో ఆ మర్ర దీక్ష చేయండి. మేము పీకమంటున్నాం మా అన్ని. పొట్టి శ్రీరాముల కంటే ఒకరో ఎక్కువ ఎత్తాడు పో మా అన్న. పొట్టి శ్రీరాములు వారి కంటే ఒకరో ఎక్కువ ఎత్తాడు మా అన్న అని ఆమర దీక్ష. మీ నాయన కంటే 50 రోజులు ఎక్కువ ఎత్తాడు పో. మీ నాయన 9 రోజులు వేసిందిగా, 9 11. మా అన్న 52 53 రోజులు ఎత్తాడు. బీసీ ఒకటే కదా మా అన్న. మా అన్నోళ్ళ నాయన పోలీసు పట్టిలే, మా అన్నోళ్ళ తాత పోలీసు పట్టిలే, మా అన్నోళ్ళ ముత్తాత పోలీసు పట్టిలే. మా ఇంట్లో కూడా బీసీలతో చెప్పుకొని రావాలి. అది మా అన్న లెక్క. ఇంకోటి పుసుకులో ఉన్న బీసీలో రిజర్వేషన్ అడిగిన అనుకో వాడిని జైల్లో పెట్టాలి. వాడు నేరస్తుడు. వాడు ఎవరైతే రిజర్వేషన్ అడుగుతాడో వాడు నేరస్తుడు. మా అన్న చెప్పిండు. మళ్ళీ కానీ ఇంకొక వెళ్ళి కానీ అందరినీ తీసుకుపోయి జైలు వేయాలి. బీఆర్ఎస్ విధానంలోనే బీసీ అభ్యున్నతి ఉన్నది. బీసీ బిల్లుపై డిక్లరేషన్ కాదు డెడికేషన్ ముఖ్యం. 42% కోటాపై రాహుల్ మోదీని ఒప్పించండి. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, మేము వస్తాం. కాంగ్రెస్ ధర్నాకు రాహుల్ ఖర్గే ఎందుకు రాలే? యూరియా ఎరువులు వరదలపై సభ నడపరా? 15 రోజులు నడపాలంటే ఎందుకు పారిపోతున్నారు? చుచ్చుపడుతుంది, చుచ్చొస్తాను. మాకు ఒంటేలకు పోతాం మేము. అప్పే ఉంది మాకు భయం కంటే. ఇప్పుడు మీరంటే ఒక ఆయన 80,000 పుస్తకాలు చదివిండు, ఒక ఆయన అమెరికాలు చదువుకొని వచ్చిండు, ఒక ఆయన సిద్దిపేట ముద్దు విద్య. మేము ఏం చేయాలి? మేము లంగలం దొంగలం లతుకోరలం అని లోకం అంటుంది. మాకు ధైర్యం లేదు, మాకు పిరికితనం వచ్చింది, స్థానిక ఎన్నికలు పోలేము. మాకున్నదల్లా ఆమె అయ్యని బదనాం చేయడం ఒకటే మా తెలివి. అదే మా కథ, మా పరిపాలన. ఇందిరమ్మ రాజ్యం అట్లుంటుంది మరి. ఇక నడపలేము 15 రోజులు. అసెంబ్లీలో సర్కారును కడిగేసిన మాజీ మంత్రి కేటీఆర్. కోటా తప్పించుకుంటే మూల్యం తప్పదు, 6 నెలల్లో రిజర్వేషన్లు ఇస్తామన్నది కాంగ్రెస్ కాదా?
ప్రధాని వద్దకు వెళ్లి కేంద్ర కేబినెట్ లో బిల్లు పెట్టించాలి. 9వ షెడ్యూల్లో చేరిస్తేనే చట్టబద్ధని సభలో గంగుల కమలాకరు. ఇంకా బీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. స్థానిక ఎన్నికల్లో సీలింగ్ ఎత్తివేతకు 285 ఏను తొలగిస్తూ బిల్లును బీఆర్ఎస్ సహా అన్ని పార్టీల మద్దతు. బిల్లుపై గవర్నర్ కు కలిసి చర్చిస్తామని పొన్నాం. ఏం లేదు, గవర్నర్ గారు కలుతారు, గవర్నర్ గారు నై అంటారు, వీళ్ళు సై అంటారు. అది ఏదో ముందర పడుతుంది. ఏదేమైనా రేపు ఎవరైనా కోర్టుకు పోతాడు. బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు అందరు ఇప్పుడు మద్దతు ఇచ్చారు. రేపు ఎవరు కోర్టుకు పోయినాడు బీఆర్ఎస్ వాడు అని చెప్తారు. అంతే, బీఆర్ఎస్ వాడు కోర్టుకు పోయి బీజేపీ ఆపిండు, బీజేపీ వాడు 9th షెడ్యూల్లో చేస్తారు. కానీ ఇద్దరు లంగలు మేము ఒకరం సంసారం పతివతలం మాకు ఓటు వేయని అంటారు. రేపు గంతే, గదే జరుగుతుంది. బదనాం చేయాలి, ఓట్లు వేసుకోవాలి, వాళ్ళ టార్గెట్ అది. ఇంకేది సెప్టెంబర్ 1 ఉద్యోగుల్లో చీకటి. పెన్షన్ విద్రోహ దినంగా పాటించనున్న ఉద్యోగ సంఘాలు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ తో కరువైన భద్రత. సిపిఎస్ దంగల్కు పిలిపించే సంఘాలు. గర్జించనున్న ఉద్యోగ ఉపాధ్యాయులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. ఇందిరమ్మ రాజ్యం అట్లుంటది మరి లెక్క. ఇందిరమ్మ రాజ్యం అంటే ఒక్క హరీష్ వర్సెస్ సీఎం ప్లస్ 8 మంది మందులంట. 80 మంది వచ్చినా కూడా హరీష్ అన్న 6 అడుగులు అందగాడు. 6 అడుగుల బుల్లెట్, మరి బుల్లెట్ దించింది నిన్ను ఒక్కొక్కరికి. ఎవరిని వదిలిపెట్టలే, ఒక్కొక్కరికి సరిపోని దించిండు. అంగ చూడే అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ. హరీష్ రావు ప్రసంగానికి పదే అడ్డంకులు. 30 సార్లకు పైగా అడ్డం తగిలిన సీఎం మంత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 9 సార్లు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి 7 సార్లు, శ్రీహరిబాబు 5 సార్లు, జూపల్లి కృష్ణారావు 4 సార్లు, సీఎం రేవంత్ 3 సార్లు, కోమారెడ్డి 2 సార్లు, బట్టి విక్రమార్క 2 సార్లు. అడ్డగింత సబ్జెక్టు పై మాట్లాడకుండా టాపిక్ డైవర్టు. అందరికీ సమాధానం ఇచ్చిన హరీష్ రావు సబ్జెక్టు పై మాట్లాడే సమయంలో మైక్ కట్టు. సమయం దాటిపోయిందని మైక్ ఇవ్వని స్పీకరు. దండం పెట్టి అడిగిన కనికరించని స్పీకరు. ఎట్ట కనికరిద్దరా? హరీష్ రావు మాట్లాడితే కన్నా సమాధానం చెప్పి తెలియలేదు అని హరీష్ రావు కాళేశ్వరరావు. అదే కొంచెం మనిషికి సమాధానం చెప్పాలంటే మరి అలా కాళేశ్వర రెడ్డి ఉండాలి. కాళేశ్వరరావు కాళేశ్వర రెడ్డి లేడు కాదు, ఆయన ఐన్స్టీన్ రెడ్డి ఉన్నాడు. ఐన్స్టీన్ రెడ్డి ఉంటుంది, రుమా ఉంటుంది, బిర్రు ఉంటుంది. తలకాయన వాళ్ళలో రుమానంలో ఉష్పాలకి అంతే. ఐన్స్టీన్ తెలియదు మరి ఆ మాత్రం ఉంటుంది. కాబట్టి నిన్న హరీష్ రావు గారు హరీష్ రావు గారితో 9 మంది పోటీ పడరు. నువ్వంటే నువ్వు ఎక్కువ సార్లు అడ్డుకున్నావా, నేను ఎక్కువ సార్లు అడ్డుకున్నా? ఉత్తమంగా గెలిచిన ఫైనల్ గా 9 సార్లు, 9 times ఉత్తమన్న టాప్ ఫస్ట్ ర్యాంక్. 1 ఉత్తమన్న అని ఇచ్చారు నిన్న. ఇంకెవరు? చెత్తగూడలో కమిషన్ రిపోర్ట్ వేసారు. ఘోష్ ఇచ్చింది ఓ చెత్త రిపోర్ట్ అంటారు. వాస్తవాలు తెలుస్తాయని మా గొంతు నొక్కిరు, మా పార్టీ గొంతు నొక్కారు. హరీష్ రావు ఒక్కరు మాట్లాడితే సీఎంతో సహా మంత్రులు అంతా మాట్లాడారు. కాళేశ్వరంపై కుట్రను ప్రజల్లో ఎండగడతాం. కాళేశ్వరంపై ఘోష్ ఇచ్చిన రిపోర్టు ట్రాషు. ఈ రిపోర్టుతో కేసీఆర్ బదనం తప్ప మరొకటి లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బరాబరే చెప్పిండు కేటీఆర్ గారు. వాస్తవానికి అక్కడ జరుగుతున్నది గదే. బదనాము తప్ప ఏమి లేదు కదా. అదే ఆ లెక్క. అమ్మో జరగదు, మంచి ముచ్చట. ఘోష్ రిపోర్ట్ అంట కోర్టుకు వచ్చేస్తాడ. అసెంబ్లీలో బీజేపీ నేత ఏలేటి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఈ రిపోర్టుపై ఇంత హడావిడిగా చర్చ ఎందుకు? రాజకీయ దురుద్దేశంతోనే ఆదివారం కూడా సభ పెట్టారు. కమిషన్ కోరలు లేని పాము లాంటిది. రిపోర్టులో మంత్రులు ఆరోపణలే ఉన్నాయి, కొత్త అంశాలు ఏమి లేవు. ఇక ఘోష్ కు పరిమితులు పెట్టారు, వాస్తవాలు బయటకు రాకుండా చేశారు. అసెంబ్లీలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ ముచ్చట్లు మన ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ రాయదు. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడినే రాస్తారు కదా, పైనకి రాయరు.